అండి, అందరూ బాగున్నారా? నీరసంగా ఉన్నారా? దయచేసి అలా నీరసంగా వెనకండి. శ్రద్ధగా కొద్ది నిమిషాల పాటు దేవుని మాటల వైపు దృష్టి పెడదాం. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. కొంచెం బిగ్గరగా చెప్తారా? దేవునికి స్తోత్రం. లేవియాకాండం మనం గత కొన్ని రోజులుగా ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చిన పండగల కోసం మాట్లాడుకుంటున్నాం. 4 పండుగల కోసం మాట్లాడుకున్నాం. ఈరోజు 5వ పండుగ కోసం మాట్లాడుకుందాం. లేవియాకాండం 23వ అధ్యాయం. లేవియాకాండం 23వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయటం మాని యెహోవాకు హోమము చేయవలెను. జాగ్రత్తగా విందాం. ఈరోజు ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన మరొక పండగ, అంటే 5వ పండగ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటి పండగ పస్కా పండగ అయితే, రెండోది పులియని రొట్టెల పండగ, మూడోది ప్రథమ ఫలాల పండగ, 4వది పెంతుకొస్తు పండగ. ఈరోజు 5వ పండగ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పండగని బోరల పండగ అంటారు. ఏం పండగ? అందరు చెప్పండి ఒకసారి. బోరల పండుగని అంత స్లోగా చెప్తున్నారే, గట్టిగా చెప్పండి. ఏ పండుగ? బోరల పండగ. ఇది ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు వినలేదు కదా. జాగ్రత్తగా. ఈ బోరల పండగని 5వ పండగగా దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇచ్చాడు. అసలు ఏంటి బోరల పండగ అంటే, అక్కడ కొన్ని ఎలా చెయ్యాలనేది చెప్తున్నారు చూడండి. 23వ వచనం మరొకసారి చూద్దాం చూడండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినం. అంటే ఇది ఏ రోజు చేయాలి? ఏ నెలలో చేయాలి? 7వ నెలలో చేయాలి. ఎన్నో నెల? 7వ నెలలో ఈ బోరల పండగ చెయ్యాలి. మనం మొట్టమొదటి చూసిన ఈ పండగలు ఏవైతే ఉన్నాయో వరుస పెట్టి వస్తాయి. ఏంటి? పస్కా పండగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలాల పండుగ, ఈ 3 వరుసను వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, యేసుక్రీస్తు వారు మరణించడం, తిరిగి లేవటం, వీటికి సాదృశ్యాలు కనుక అవి వరుస పెట్టి వస్తాయి. అవి అయిపోయిన 50 రోజుల తర్వాత పెంతెకొస్తు పండుగ వస్తుంది. ఎందుకు? పరిశుద్ధాత్ముడు 50వ రోజు తర్వాత వచ్చాడు కాబట్టి. ఇది కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత 7వ నెలలో, అది మొట్టమొదటి నెలలో వస్తే, ఇది 7వ నెలలో వచ్చే పండగ బోరల పండగ. ఏ పండుగ? బోరల పండుగ. ఈ బోరల పండుగలో చెయ్యాల్సిన పని ఏంటంటే, 7వ నెలలో మొదటి దినాన్న విశ్రాంతి దినాన్ని పాటించాలట. ఏదైతే జ్ఞాపకార్థ శృంగ దినం ఉందో, ఆ ధ్వని వినిపిస్తుందో, ఆ బోర శబ్దం వినిపిస్తుందో, ఆ వినిపించేటప్పుడు అందరూ పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలట. అంటే ఆ బోర శబ్దం వినిపించగానే 7వ నెలలో మొట్టమొదటి రోజు విశ్రాంతి దినం రోజు ఒక బోర శబ్దం వినిపిస్తుంది. ఆ పండగ ఆచారం చెప్తున్నాను మీకు. ఒక బోర శబ్దం వినిపిస్తుంది. ఆ బోర శబ్దం వినిపించిన వెంటనే అందరూ పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. ఆ రోజు విశ్రాంతి దినం. ఏంటి? ఆ రోజు విశ్రాంతి దినం, ఏ పని ముట్టుకోకూడదు. ఆ బోర శబ్దం వినిపించిన వెంటనే అందరూ పరిగెట్టుకుని ఆ బోర శబ్దం వైపు రావాలి. ఏంటి బోర శబ్దం? ఎందుకు ఈ బోరల పండగ? ఆ బోర శబ్దం వినిపించగానే అందరూ పనులు మానుకుని ఎందుకు రావాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. జాగ్రత్తగా వినండి. దేవుడు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడేటప్పుడు ప్రతి మాటను శ్రద్ధగా వినాలి. చూద్దాం చూడండి. అసలు ఈ బోరల పండగ ఏంటి? ఆ బోర శబ్దం వినిపించగానే ఎందుకు రావాలి? అందరూ పనులు మానుకొని వచ్చి ఎందుకు కూర్చోవాలి అనే విషయాన్ని ఆలోచిద్దాం. ఇశ్రాయేలీల కల్చర్లో, అంటే వారి రాజ్యంలో, ఇప్పుడు ఇశ్రాయేలీలు అనే కాదు, మన ఈ చుట్టుపక్కల కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోతే
రాజుల పరిపాలన జరుగుతుండేది. రాజుల పరిపాలన. ఈ రాజుల పరిపాలనలో ఇలా చూస్తున్నారు. రాజుల పరిపాలనలో ఏది చేసినా ఒక బోర శబ్దాలతో, మీరు పాత సినిమాలు చూసినట్లయితే బోర శబ్దాలు వినిపిస్తుంటాయి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక బోర ఊపుతారు. తర్వాత మీకు క్లియర్గా అర్థం కావాలంటే అప్పుడు పాత సినిమాలు వచ్చేటప్పుడు ఇద్దరు ఇంత పొట్టోళ్ళు ఉండేవారు. వచ్చి వాళ్ళ బోర్లు ఊదేవారు, గుర్తుందా? సినిమా ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చేవాళ్ళు బోర్లు ఊదేవారు. అది అప్పట్లో రాజుల కాలంలో చేసేది ఏంటంటే, ప్రతి దానికి యుద్ధానికి వెళ్ళాలా బోర్ ఊదుతారు, యుద్ధం అయిపోయిందా ఒక బోర్ ఊదుతారు, ఉపవాస దినం చాటించాలి బోర్ ఊదుతారు, యుద్ధం అయిపోయింది అంత ఎలాంటి గొడవ ఏ గోళ లేకుండా ప్రశాంతంగా ఉంది ఒక రకమైన బోర్ ఊదుతారు. అన్నీ ఒకే రకంగా ఉండవు. ఇప్పుడు సైనికులు ఉన్నారనుకోండి, సైనికులు యుద్ధానికి కాపలా కాస్తారు, లేకపోతే రాజ్యానికి కాపలా కాస్తారు. ఆ కాపలా కాసేటప్పుడు వాళ్ళు షిఫ్ట్లు మారుతుంటారు. వీళ్ళు డ్యూటీ అయిపోద్ది, ఇంకొకరు వస్తారు. ఆ డ్యూటీ మారేటప్పుడు కూడా ఒక బోర్ ఊదుతారు. ఎందుకంటే అందరి దగ్గరికి వెళ్ళి నీ డ్యూటీ అయిపోయింది వెళ్ళిపో, టైం అయిపోయింది వెళ్ళిపో అని చెప్పరు. ఆ రోజు టైములు లేవు కనుక, వాచ్లు లేవు కనుక ఆ వేళ చూసుకుని, ఆ చంద్రుడినో సూర్యుడినో చూసుకుని వాళ్ళు ఏం చేసేవారంటే ఒక బోర్ ఊదేవారు. వాళ్ళ డ్యూటీ అయిపోయింది, కొత్త వాళ్ళు డ్యూటీకి రావాలి. యుద్ధానికి వెళ్ళినా బోర్ ఊదుతారు, డ్యూటీ మారాలన్నా బోర్ ఊదుతారు, ఇంకా ఉపవాస దినం చాటించాలన్నా బోర్ ఊదుతారు, యుద్ధం అయిపోయింది అనడానికి విజయంతో బోర్ ఊదుతారు. ఇలా బోరలు ఊదటం అనేది ఒక ఆచారం కింద వారికి ఉంది ఆ రోజుల్లో, రాజుల కాలాల్లో ఆ రోజుల్లో ఉంది. ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలకి దేవుడు ఈ బోర ధ్వని వినగానే ఏం చేయమని చెప్తున్నాడు? అందరూ ఎక్కడికి వచ్చేయండి, పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. ఈ బోరల పండగలో దేవుడు చెప్తుంది ఏంటంటే, బోర శబ్దం వినిపిస్తుంది. బోర శబ్దం వినిపించగానే అందరూ ఏం చేయాలంటే ఉన్న పనులన్నీ మానుకుని వచ్చేయాలట. ఏం చేయాల? ఉన్న పనులన్నీ మానుకుని పరిశుద్ధ సంఘంగా, అంటే అన్ని పనులు విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవాలట. ఏ పని చేయకూడదట. ఎందుకు చేయొద్దు అంటున్నాడు? అసలు ఇది ఎందుకు పెట్టబడిన ఆచారం అనేది ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి పర్వతమునకు వచ్చి. సరిపోతుంది, జాగ్రత్తగా వినండి, మీకు చెప్పేస్తాను జాగ్రత్తగా, తర్వాత వీలైతే చదవండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత 3వ నెలలో, అంటే 3 నెలల పాటు వీళ్ళు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసుకుంటూ వస్తూ సీనాయి అరణ్యానికి వచ్చారంట. ఏ అరణ్యం? సీనాయి అరణ్యం. ఈ సీనాయి అరణ్యానికి వచ్చిన తర్వాత అక్కడ దేవుడు వీళ్ళతో కొన్ని మాటలు మాట్లాడాలి అనుకుంటున్నాడు. మోషేని పిలిచాడు. మోషేని పిలిచి, మోషే నీకు కొన్ని మాటలు చెప్తాను, ఇవి పట్టుకుని వెళ్ళి ఇశ్రాయేలీయులకి చెప్పు అని చెప్తున్నాడు. అరణ్యం పేరేంటి చెప్పాలంట? కొంచెం గట్టిగా. సీనాయి అరణ్యంలో మోషేని దేవుడు పిలిచి, మోషే ఇట్రా, నీకు కొన్ని మాటలు చెప్తాను, ఇశ్రాయేలీయుల ప్రజలకి ఈ మాటలు పట్టుకుని వెళ్ళి చెప్పు అని కొన్ని మాటలు చెప్తున్నాడు. ఆ మాటలు చూడండి, 5వ వచనం, 4వ వచనం చదువుదాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గెద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాను. మోషేని పిలిచి చెప్తుంది ఏంటంటే, నేను ఐగుప్తు నుంచి నేను మిమ్మల్ని విడిపించాను, ఐగుప్తు దేశం నుంచి నేను మిమ్మల్ని విడిపించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత, మీరు కానాను భూభాగానికి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఎప్పుడైనా నా మాట మీరు శ్రద్ధగా వినాలి.
నా మాట మీరు శ్రద్ధగా వింటే మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు, మిమ్మల్ని నేను క్షేమంగా చూస్తాను. నా మాట శ్రద్ధగా వినండి, నా నిబంధనను అనుసరించండి అని దేవుడు మోషేకి చెప్పాడు. మోషే పట్టుకొచ్చి ఇశ్రాయేలీలకు చెప్పాడు. ఇశ్రాయేలీలు చెప్తే ఇశ్రాయేలీలు సరే అండి, మీరు చెప్పారు కదా మోషే గారు, మేము వింటాము అని అన్నారు. వినము అని అనలేదు. ఆ కింద మాటలు చదివితే మనం వింటాము అని అన్నారు. ఇప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే, మోషే నేను నీతో మాట్లాడానని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈ మాటలు నేనే నీకు చెప్పాను, ఈ మాటలు నేనే నీకు చెప్పానని ఆ ఇశ్రాయేలీయుల ప్రజలకు ఎలా తెలుస్తుంది? తెలియదు కనుక నేను నీకు మాట చెప్తున్నాను మోషే, ఏంటంటే నేనే డైరెక్ట్గా ఇశ్రాయేలీలతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటట? నేనే డైరెక్ట్గా ఇశ్రాయేలీలతో మాట్లాడతాను, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నీ వెనక్కుండి నడిపిస్తుంది నేనని. వీళ్ళు మోషేకి సరైన విలువ ఇవ్వరు. చెప్పొచ్చవులే అన్నట్టు చూస్తారు. నువ్వు మాలాంటోడివే, మాతోనే పుట్టావు, మాతోనే పెరిగావు అన్నట్టు చూస్తారు కదా. నువ్వు మాతోనే బానిస కింద బతికావు కొన్ని రోజులు, లేకపోతే నువ్వు మిద్యాన్ దేశానికి పారిపోయావు, ఫరోకు భయపడి పారిపోయావు, నువ్వు మాకు చెప్పొచ్చావు అన్నట్టు చెప్తారు. ఐగుప్తు నుంచి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి చంపేద్దాం అనుకుంటున్నావా? అంత కష్టపడి ఎన్నో బాధలు పడి దేవుని మాట విని ఫరోని ఎదిరించి అక్కడి నుంచి తీసుకొస్తే వీళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? తాగడానికి ఒక్క పూట నీరు దొరకలేదు అనుకోండి, ఐగుప్తులో సమాధులు లేవనుకుంటున్నావా? ఇక్కడ తీసుకొస్తే మమ్మల్ని ఇక్కడ చంపేద్దాం అనుకుంటున్నావా? మాకు ఆహారం లేదు, నీళ్లు లేవు, మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నామని మోషే మీద సనగడం మొదలుపెట్టారు. మోషే వెనకాల ఉన్నది నేను అని దేవుడు స్పష్టంగా చెప్పడానికి దేవుడు చేసిన పని ఏంటంటే, మోషే వీళ్ళు నీకు విలువనివ్వాలంటే, నీ వెనకున్నది నువ్వు చెప్పే మాట నీ మాట అనుకుంటున్నారు వాళ్ళు, అది నీ మాట కాదు నా మాట అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే నేనే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడతాను. నువ్వేం చేస్తావంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, సరిగ్గా 3 రోజుల తర్వాత నేను వస్తాను, ఈ సీనాయి పర్వతం మీద వాళ్ళతో మాట్లాడతాను, వచ్చేటప్పటికి అందరినీ రెడీగా ఉండమని, సిద్ధపడమని చెప్పు. ఎలా పడితే అలా రావద్దను, బట్టలు నీట్గా ఉతుక్కోమను, తలంటుకోమను, శుభ్రంగా నీట్గా పరిశుద్ధంగా నా సన్నిధి కంటే నేను మాట్లాడే దగ్గరకు వచ్చి నిలబడమను. ఆ పర్వతాన్ని ఎవరు ముట్టుకోవటానికి వీలు లేదు, ఎవరు పట్టుకోకూడదు. నా వైపు చూస్తూ వినాలి, లేదు, ఎవరు ముట్టుకోకూడదు, ఎవ్వరు ఆ పర్వతాన్ని పట్టుకోకూడదు. పట్టుకున్నారంటే చచ్చిపోతారు. మీకు ఒక బోర శబ్దం వినిపిస్తుంది. ఏం వినిపిస్తుంది? ఒక బోర శబ్దం వినిపిస్తుంది. వినిపించేటప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడికి రావాలి? మనుషులందరూ ఆ పర్వతం చుట్టూ చేరి దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి. ఆ మాట చదువుదాం చూడండి ఒకసారి. అదే నిర్గమకాండంలో 19 చదువుదాం, 13 చదువుదాం. 13 ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను, లేక పొడవబడవలను. మనుషుడు గాని మృగము గాని బ్రతకూడదు. బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావాలి. ఒక బోర ధ్వని వినిపిస్తుంది, ఒక బోర శబ్దం వినిపిస్తుంది. వినిపించేటప్పుడు ప్రజలందరూ ఎక్కడికి రావాలి చెప్పండి? నేను రాను అంటే ఒక్కొక్కరు కంగారు పడిపోయి ఆ బోర శబ్దం విన్న తర్వాత ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ పర్వతాన్ని ముట్టుకున్నారనుకోండి, ఏమవుతుందట? చచ్చిపోతారట. ఒకవేళ వాళ్ళు చచ్చిపోతే రాళ్ళు ఇచ్చుకుని కూడా చంపేమని. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకొకటి, ఆ బోర శబ్దం వినిపించగానే రావాలి. నాకు నీరసంగా ఉంది, నేను రాను, నాకు పని ఉంది, నేను పనిలోకి వెళ్తానంటే కుదరదు. ఆ బోర శబ్దం వినిపించగానే ఏం చేయాలి చెప్పండి? పరిగెత్తుకుని ప్రతి ఒక్కరూ రావాలి. ఇది ఇశ్రాయేలీయులు ఇక్కడ మొదలైతే తర్వాత కాలాల్లో ఆ బోర శబ్దం వినిపించగానే, ఈ బోర శబ్దం అన్ని బోర శబ్దాల్లా ఉండదు, కరెక్ట్గా 3 సార్లు ఊదుతారు. 3 సార్లు ప్రశాంతంగా ఉంది, ఏమి పర్వాలేదు, శత్రువులు మన మీదకి రావట్లేదు అన్న టైంలో బోర శబ్దం ఒకే ఒక్కసారి ఊదుతారు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు, లేకపోతే సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు అన్నప్పుడు బోర 3 సార్లు ఊదుతారు. ఏదైనా యుద్ధం వస్తుంది, యుద్ధానికి వెళ్ళాలి అనే టైంలో బోరని 4 సార్లు ఊదుతారు.
అర్థమవుతుందా? ఇప్పుడు 3 సార్లు బోరు ఊదారంటే వాళ్ళకి అర్థమైపోవాలి. ఇప్పుడు ఇంట్లో పిల్లలందరూ కూర్చుని ఉన్నారు అనుకోండి, జాగ్రత్తగా వినండి. ఇంట్లో పిల్లలందరూ, తల్లిదండ్రులు అందరూ కూర్చుని ఉన్నారు అనుకోండి. ఆ పిల్లవాడు వచ్చి అమ్మ బోర్ శబ్దం వినిపిస్తుంది అంటే ఎన్నిసార్లు వినిపించిందిరా? ఒకసారి. ఏం పర్వాలేదు, అయితే నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను, అంతా ప్రశాంతంగా ఉంది అనడానికి బోర్ ఒక్కసారే పెద్దగా ఒక సాగదీసి ఊదుతారు చూసారా, శంఖం ఊదుతారు, అలా ఊదుతారు. అమ్మ బోర్ శబ్దం వినిపిస్తుంది, ఎన్నిసార్లు వినిపించిందిరా? 3 సార్లు. అంటే దేవుడు పిలుస్తున్నాడు, ఎక్కడ పనులు అక్కడ విడిచిపెట్టి అర్జెంటుగా దేవుని సన్నిధికి నడిచి అని చెప్తారు. 4 సార్లు వినిపిస్తుంది అంటే యుద్ధం వచ్చేస్తుంది, సైనికులందరూ వెళ్తారు, మనం మాత్రం ఇంట్లో దాక్కుని ఉందాం. ఇది ఆ బోర శబ్దాలకి సాదృశ్యం. ఆ వినగానే వీళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఆ సేనాయి పర్వతం మీదకి, జాగ్రత్తగా వినండి, దేవుడు సేనాయి పర్వతం మీదకి ఆ రోజు వచ్చేటప్పుడు వినిపించింది కూడా ఈ బోర శబ్దం 3 సార్లు. బోర శబ్దం వినిపించిందట. వినిపించేటప్పుడు ప్రతి ఒక్కరూ పరిగెత్తుకుని ఆ పర్వతం దగ్గరికి రావాలి. పరిగెత్తుకుని పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత శ్రద్ధగా దేవుడు చెప్పే మాటలు వినాలి. అందరూ వచ్చారు. వచ్చేటప్పటికి బోర శబ్దం ఇంకా పెరిగిపోతుంది, శబ్దం పెరిగిపోతుంది. పెరిగిపోతున్న సమయంలో దేవుడు ఆ బోర శబ్దాల మధ్యలోంచి, ఆ మేఘాల మధ్యలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మేఘం కమ్మేసింది సేనాయి పర్వతం మీద. అక్కడ మొత్తం దుమ్ము ధూళి, ఒక భయంకరమైన వాతావరణం ఉంది. ఆ బోరల శబ్దం వినిపిస్తుంది. అంత గంభీరమైన పరిస్థితి చూసి వీళ్ళందరూ వణికిపోతున్నారు. వణికిపోతున్న టైంలో దేవుడు ఆ బోర శబ్దాల మధ్యలోంచి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఈ మాటలన్నీ విన్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చూడండి 20 వచనం నుంచి ఆయన ఆజ్ఞలు చెప్తున్నాడు. 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను, నీ దేవుడనైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకోకూడదు. ఈ ఆజ్ఞలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన పరలోకం నుంచి దిగుకుంటూ వచ్చి ఒక గంభీరమైన వాతావరణం మధ్యలో ఆజ్ఞలన్నీ చెప్తున్నాడట. చెప్తుంటే వీళ్ళకి భయం వేసిందట. ఇశ్రాయేలు ప్రజలందరికీ భయం వేసిందట. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్న వాతావరణం చూస్తుంటే గజ్జ 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 వణికిపోయారట. ఏం చేశారో చూద్దాం. చూడండి, మాట చదువుకుందాం ఒకసారి. 18వ వచనం, 18, 19, 20 వచనాలు చదువుదాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోర ధ్వనియు, ఆ పర్వత దోమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనెను, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చచ్చిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసి ఉన్నాడని ప్రజలతో చెప్పెను. ఏంటట? భయంకరమైన వాతావరణం మధ్యలో దేవుడు మాట్లాడుతుంటే, ఆ ఉరుముల మధ్యలో, ఆ మెరుపుల మధ్యలో, ఆ బోరల శబ్దం మధ్యలో దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళందరికీ భయం వేసిందట. మోషే దగ్గరకు వచ్చి, మోషే నీకు ఒక నమస్కారం, నువ్వు మాట్లాడు మాతో. దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోయేలా ఉన్నాం, నువ్వు మాట్లాడితే మేము వింటాం. ఇన్ని రోజులు ఈ మాటకి విలువ ఇవ్వలేదు మేము, ఇన్ని రోజులు నీ మాటను మేము లెక్క చేయలేదు, ఏదో నువ్వు మాట్లాడుతున్నావు అనుకున్నాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి మాకు అర్థం అవ్వలేదు. నీ మాట వింటాం, దేవుని దయచేసి మాట్లాడొద్దాను, నువ్వు చెప్పు మేము వింటాం అని చెప్తున్నారట. దేవుడి మాట వినగానే వాళ్ళకి ఏం కలిగింది చెప్పండి? దేవుని మాట వినగానే వాళ్ళకు భయం వేసి గజ 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 వణికిపోతుంటే మోషే చెప్తున్నాడు, ఏం భయపడకండి, మీకు దేవుని భయం ఏంటో తెలియటానికి, దేవుని భయం ఏంటో తెలియటానికి, మీరు పాపం చెయ్యకుండా ఉండటానికి దేవుడు వచ్చి మేముతో మాట్లాడాడు తప్ప మిమ్మల్ని ఏదో చేసేద్దామని, మిమ్మల్ని చంపేద్దామని కాదు అని చెప్తున్నాడట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని మాట వినగానే వాళ్ళకి భయం వచ్చింది. పాపం చేయకుండా ఉండాలనే భయం రావాలని దేవుడు మాట్లాడాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మాట వినగానే గజ గజ వణుకుతున్నారు, భయపడుతున్నారు.
ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని మాటలు విన్న తర్వాత ఎంత మందిలో భయం కలుగుతుంది? అర్థమవుతుందా? మోషే చెప్తున్నప్పుడు వీళ్ళు అర్థం చేసుకోలేదు, తర్వాత అర్థమైంది. మోషే వెనకాల ఉన్నది ఎవరు? దేవుడు. అంటే మోషే పలికిన ప్రతి మాట ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు మాట్లాడుతున్న మాటలకు అప్పటి వరకు వీళ్ళకి భయం లేదు. దేవుడు డైరెక్ట్ వచ్చి మాట్లాడిన తర్వాత భయం వచ్చింది. ఇప్పుడు సేవకులు వెనకాలండి మాట్లాడుతుంది ఎవరు అని అంటే ప్రతి సేవకుడి కోసం నేను చెప్పట్లేదు. కొంతమంది గాలి బ్యాచ్ ఉంటారు, వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. నిజాయితీగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడి వెనకాలండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వింటుంటే మనకి ఎందుకు భయం రావట్లేదు? ఆ రోజు వాళ్ళు గజ 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 వణికిపోయి వచ్చి కాళ్ళు పట్టుకుని నువ్వు మాట్లాడు, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతామని బతిమాలేస్తుంటే, వణికిపోతుంటే దేవుని మాటలు వింటుంటే మనకి ఎందుకు భయం రావట్లేదు? దేవుని మాటలు వినబడుతున్నప్పుడు భయం ఎందుకు రావట్లేదు? దేవుని మాటలు వినబడుతున్నప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది? అర్థమవుతుందా? దేవుని మాటలు వినబడుతున్నప్పుడు భయం ఎందుకు రావట్లేదు అని అంటున్నాను నేను. పాపం చెయ్యకుండా ఉండాలన్న భయం ఎందుకు రావట్లేదు? పాపం ఇంకా చెయ్యకూడదు, పాపం జోలికి వెళ్ళకూడదన్న మాటలు, ఆ మాటలు మన నోటి నుంచి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మీకు సాధారణంగా ఒక మాట చెప్తానండి, సామెత ఉంటది కదా, మనిషికో మాట గొడ్డుకోదని. అంటే మనిషికి ఓ మాట చెప్తే వింటాడట, మనిషి ఓ మాట చెప్తే వింటాడట. కానీ గొడ్డుకి ఏం చేయాలా? దెబ్బేస్తే మాట వింటది, అది మంచిది. అది దానికి చెప్తే అర్థం కాదు కనుక, మన మాట అది వినలేదు కనుక, మనిషి అర్థం చేసుకోగలడు కనుక మాటతో చెప్పాలి. గేది లేకపోతే పశువులు ఏవైతే ఉన్నావో అవి అర్థం చేసుకోలేవు కనుక దాన్ని కొట్టాలి. దానికి అర్థం కాదు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి ఇంకో అక్కడికి వెళ్ళి అక్కడ పడుకో అని చెప్పమ్మా, అది పడుకుంటుందా? పైకి కిందకి చూస్తుంది, దానికి తెలదు. అర్థమవుతుందా? దానికి అర్థం కాదు కాబట్టి కొట్టాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు మనకి చెప్తున్నాడు, మనం వినకపోతే కొడుతున్నాడు, శిక్షిస్తున్నాడు. అయినా కానీ మనం మాట వినట్లేదంటే వాటికంటే మనం దారుణంగా అయిపోలేదు. మనిషి చెప్తే వింటాడు, పశువులైతే కొడితే వింటే, మనం చెప్పిన కొట్టిన ఎన్ని చేసినా మన మనసు బండబారిపోయిందంటే చూడండి, ఆ పశువుల కంటే మనం ఎంత దారుణంగా అయిపోయాం. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. ఏంటంటే మార్రా అని దేవుడు పరలోకం నుంచి దిగొచ్చి సేవకుడి నోటి ద్వారా బూర శబ్దంతో మాట్లాడుతుంటే మన హృదయాలు కదల్చబడట్లేదు ఏంటి? భయం రావట్లేదేంటి? దేవుడు మాట్లాడితే గజ గజ వనకాల్సింది పోయి మారదాంలే, తర్వాత మారదాంలే అన్న నిర్లక్ష్యం నీలో వచ్చేస్తుందంటే నీ మనసు ఎంత బండబారిపోయిందో ఆలోచించు. చెప్తున్నా వినట్లేదు, కొడుతున్నా వినట్లేదు, శ్రమలు పెడుతున్నా వినట్లేదు. నువ్వు మారట్లేదని నీకు ఏదో ఒక సమస్య పెట్టి ఆ సమస్య ద్వారానైనా నిన్ను మారుద్దామని దేవుడు ఏదో ప్రయత్నాలు చేస్తుంటే, నీకు ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ఏదో రకంగా తగ్గించుకుని ఏదో రకంగా ఉంటున్నావు తప్ప, నీకు సమస్య వచ్చినప్పుడు అయ్యో నేను ఫలానా తప్పు చేశాను కాబట్టి ఈ సమస్య వచ్చిందేమో, అంటే తప్పు చేస్తేనే సమస్యలు వస్తాయని నేను అనట్లేదు. ఒకవేళ నేను ఈ పొరపాటు చేశాను కాబట్టి వచ్చిందేమో, ఇది సరి చేసుకుందాం, ఇది మార్చుకుందాం. దేవుడు వాక్యం ద్వారా సూటిగా నాతో మాట్లాడుతున్నప్పుడు నా మనసు కరగట్లేదు ఏంటి అని కనీసం స్పందన రావాలి కదండి, రావాలా లేదా? ఎన్నిసార్లు దేవుడు మొత్తుకుని చెప్తున్నాడు, ఎంతో మంది సేవకులు నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నారు, మారన్రా బతుకులు మార్చుకోండి అనేసి. ఒక్కరు కూడా వింటున్నారు? ఎవ్వరు వినట్లేదు. ఇంకా నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ఎన్నిసార్లు విన్నా మనకు అలవాటు అయిపోయింది. వస్తారు కాసేపు సేవకుడు ఇక్కడ చెప్తాడు, మనం కాసేపు వినాలి, వినేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంతా మామూలు. దీన్ని ఏమంటారు చెప్పండి? నిర్లక్ష్య స్వభావం. కనీసం వాక్యం వింటున్నప్పుడు కూడా మనకు భయం కలగట్లేదంటే, దేవుని మాటలు వింటున్నప్పుడు కూడా భయం కలగట్లేదంటే చూడండి మనం ఎంత నిర్లక్ష్య స్వభావంలోనికి వెళ్ళిపోయాం. ఆ రోజు పేతురు గారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నిలవబడి మాట్లాడుతుంటే 3000 మంది వచ్చి బాప్తిసం పొందారు. గతించిన వారం మనం చెప్పుకున్నాం. 3000 మంది వచ్చి బాప్తిసం పొందారు. అక్కడ 3000 మంది ఉన్నారా? అక్కడ మాట్లాడింది ఎవరు? పరిశుద్ధాత్ముడు పేతురు గారి ద్వారా మాట్లాడాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడితే 3000 మంది వచ్చే బాప్తిసం పొందారట. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి? మిగతా వాళ్ళు విన్నారా అంటే విన్నారు. ఆ మాటలు ఏం చేయలేదు చెప్పండి? గ్రహించలేదు. ఆ మాటలు హృదయాల్లోని తీసుకురాలేదు. వాళ్ళ హృదయాలు బండబారిపోయాయి. 3000 మంది మాత్రం విన్నారు. విన్న మాటలు తర్వాత పేతురు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఏం చేయాలి?
మాకు అర్థమయ్యింది, మాకు ఈ మాటలు విన్న తర్వాత మా మనసులో నొచ్చుకున్నాం మేము, మాకు మారాలనిపిస్తుంది, ఏం చేయాలని అడుగుతున్నారట. మిగతా మంది అంతా పోయి సంబరాలు చేసుకుంటున్నారు, పోయి ఆ పండగ చేసుకుంటున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు. అర్థమవుతుందా? మాట విన్న తర్వాత స్పందించిన వాడు రక్షించబడతాడు. మాట విన్న తర్వాత స్పందన లేనివాడు ఈ లోకంలోనే తిరుగుతుంటాడు. ఆడ అనేకమైన సమస్యలు పొందిన తర్వాత, శ్రమలు వచ్చిన తర్వాత వచ్చి నాకు మారాలని ఉంది. కొంతమంది ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి బాప్తీసం ఇవ్వాలన్నా కూడా బాప్తీసం ఇస్తే చచ్చిపోతారేమో అనిపిస్తారు. అప్పుడు వచ్చి మారాలంటారు. అప్పుడు నాకు బాప్తీసం ఇవ్వమంటారు. తీసుకెళ్ళి ఒకవేళ ఇచ్చేసామనుకోండి చచ్చిపోతారేమో అని అనిపిస్తుంటుంది. అంత ముసలోళ్ళు అయిపోయిన తర్వాత నాకు చాలా గుర్తు, నేను మారిన కొత్తలో ఒక సేవకుడు ఒక ముసలావిడికి బాప్తీసం ఇవ్వడానికి చాలా కష్టపడ్డాడు. అప్పుడు చచ్చిపోతుందేమో అనుకున్నాం. అర్థమవుతుందా? అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత కాదు, దేవుడు ఇప్పుడే చెప్తున్నాడు, మాట విన్ననే స్పందన మన హృదయంలో రావాలి. ఒకవేళ ఆ మాటలు విన్న తర్వాత కూడా స్పందన రావట్లేదంటే మన హృదయం బండబారిపోయిందని అర్థం. స్పందన లేని హృదయం. ఇప్పుడు మన కళ్ళ ముందు ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఆడు ఏడుస్తుంటే మనం పక్కపక్క నవ్వేస్తున్నాం అనుకోండి, మనకు సాడిస్ట్ అంటారు. అవునా కదా? ఆడు ఏడుస్తుంటే మనకు నవ్వు వచ్చేస్తుంది అనుకోండి, ఇదెవర్రా ఆయన అనుకుంటాం మనం. ఇప్పుడు దేవుడు సేవకుల ద్వారా ఎంతో భారంతో, ఎంతో వేదనతో దేవుడు చెప్తుంటే మనకి కనీసం పట్టట్లేదంటే చూడండి మన హృదయాలు ఎలాగైపోయినాయి. ఎంతలా చెప్తున్నా బేగం ముగించేస్తే బాగుంది, వెళ్ళిపోవాలన్న ఆలోచన మీలో వచ్చిందనుకోండి, ఇంకా బండబారిపోయిందని అర్థం. అర్థమవుతుందా? దేవుడు ఈరోజు మరలా మనకు చెప్తున్నాడు, ఆయన మాట విన్నప్పుడు మనకు భయం కలగాలి. ఆ భయం ద్వారా నువ్వు పాపం నుంచి దూరంగా రావాలి. మనలో పాపం చెయ్యలేదు అన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా ఇక్కడ నిలబడిన నేనైనా మీరైనా ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం. ప్రతి ఆదివారం దేవుడు చెప్తున్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మనలో భయం రావాలండి. దేనికి భయపడట్లేదు నువ్వు? దేవుని కంటే నువ్వు బలవంతుడివా? ఆయన ఎదిరించి నిలబడగలవా? ఎప్పుడు భయపడమంటే మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. మన సైడు ఆంబోతులు ఉంటాయి కదా, దున్నపోతులు ఆంబోతులు, అప్పన్నెద్దులు అవి చూడండి. మనం బండి మీద హార్న్ కొట్టామనుకోండి అవి జరగవు. ఏం చేస్తావు చేసుకోవాలన్నట్టు వద్దు. అర్థమవుతుందా? అవి ఎంత హారన్ కొట్టనివ్వండి, ఏం చేయనివ్వండి, దాంట్లో కొట్టిన గట్టిగా ఏదో కర్ర తీసుకుని దాన్ని కొడేసిన అది మెదలకుండా అలాగే చూస్తుంది. అది కదలదు. ఎదురుగా లారీ వచ్చినా కూడా కదలదు. ఎందుకు చెప్పండి? దానికి ఒక ఎంత గర్వం. ఎందుకు? నాకు బలం ఉందని, నన్ను ఎవరో ఏం చేయలేరు, అవసరమైతే ఎవరన్నా ఎదురుకు వస్తే వాడిని ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటుంది. అది ఆ గర్వం పక్కకి జరగదు, పక్కకి మెదలదు అది. ఇప్పుడు ఆలోచించండి, అలాంటి గర్వం మనలో కూడా ఉంది. అది చూస్తున్నప్పుడు ఆలోచించండి, నాకు కూడా ఇలాంటి స్వభావం ఉంది. ఎంత చెప్తున్నా వినట్లేదు. అది ఎంత చెప్తున్నా, ఎంత కొట్టినా పక్కకి జరగట్లేదు. మనం ఎంత చెప్పినా వినట్లేదు, స్పందన లేదు. పెద్ద పెద్ద కర్రలు తీసుకుని కొడుతుంటే స్పందించదండి. అది ఏదో చీమ కుట్టినట్టు ఉంటుంది, మాట్లాడదు, అలా నడుచుకుంటూ పోతుంది. అర్థమవుతుందా? ఎంత ఎలా చెప్తున్నా వినట్లేదంటే మనలో స్పందన లేదు, అలా బండబారిపోయింది. దాని చర్మం ఎప్పుడన్నా చూసారనుకోండి ఎంత బండబారిపోయి ఉంటుంది. కొట్టిన మనకే తగులుతుంటది. చేతితో ఒకసారి కొట్టి చూడండి, కొట్టారు కాదు అయిపోతుంది. ఇప్పుడు అది ఎంత బండబారిపోయిందో మన హృదయాలు అంత బండబారిపోయి అని అర్థం. స్పందన లేని తత్వం. వీళ్ళకి మాత్రం చూడండి, ఆ గంభీరమైన వాతావరణంలో దేవుడు మాట్లాడుతుంటే గజ 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 వణికేశారట. ఇప్పుడు దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ భూమి మీద అవకాశం ఉన్నప్పుడే విను. ఈరోజు దేవుడు నీకు కొన్ని రోజులు ఇచ్చాడు, కొంత అవకాశాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడే మాట విను. ఈ మాట వింటే బాగుపడుతుంది, జీవితం బాగుంటుంది. ఒకానొక రోజు ఈ బూర శబ్దం, అంటే ఇక్కడ సేవకులు దేవుని నోటి బూరగా వాడబడుతున్నారు. అంటే దేవుని మాటలు చెప్పే సేవకులు నోటి బూరగా వాడబడుతున్నారు, దేవుని బూరగా వాడబడుతున్నారు. ఆ బూర శబ్దం అంటే వాక్యం విన్న తర్వాత నువ్వు మారేవనుకో సరే, లేకపోతే నీకు చిట్ట చివర ఇంకొక బోర వినిపిస్తుంది. ఆ బోర ఏంటో చూద్దాం. చూడండి, తెస్సలోనికలకు రాసిన పత్రిక, తెస్సలోనిక సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక
4:16. అక్కడ కొంచెం ఒక్క నిమిషం పిల్లలు బయట తీసి చదవండి. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఒకసారి మరలా చదువు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు. యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు ఏం వినిపిస్తుందట? మరలా చెప్పాలి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం వినిపిస్తుంది? బోర శబ్దం వినిపిస్తుంది. ఈ లోకంలో దేవుని వాక్యం అనే బోర శబ్దం వినిపించేటప్పుడు ఒకవేళ నువ్వు మారలేదనుకో, ఎంత శబ్దం వినిపిస్తున్నా, ఎంత వాక్యం వినిపిస్తున్నా నీకు స్పందన లేదనుకో, ఒకనొక రోజు యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు ఒక బోర శబ్దం వినిపిస్తుంది. అది చిట్ట చివరి బోర శబ్దం. ఈ లోకంలో నీకు ఎన్నో బోర శబ్దాలు వినిపించే ఆ రోజు యుద్ధం ఆగినప్పుడు, ఉపవాస ప్రార్థనలకు కావచ్చు, లేకపోతే అంతా సమానంగా ఏ బాధ లేదన్నప్పుడు కావచ్చు, దేవుడు పిలుస్తున్నప్పుడు కావచ్చు, కొన్ని బోర శబ్దాలు వినిపించాయి. ఇది చిట్ట చివరి బోర శబ్దం. ఇదే లాస్ట్, ఇంకా చివరి అవకాశం. ఇంకా అవకాశాలు లేవు. దేవుడు ఈ లోకంలో అవకాశం ఇచ్చినప్పుడు, వాక్యం ద్వారా చెప్పినప్పుడు మారితే మంచిది. లేకపోతే నీకు చిట్ట చివరి బోర శబ్దం వినిపిస్తుంది. అప్పుడు కానీ ఆ లోగా కానీ నువ్వు మారలేదా నువ్వు ఆ బోర శబ్దం వినిపించినట్టే కొంతమంది గుండెలు బాదుకుని ఏడుస్తారట. యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు ఆ బోర శబ్దాలు వినిపిస్తాయి కదా, దేవదూతలు బోరలు ఊదుతాయి కదా, ఊదేటప్పుడు ఆకాశం వైపు, ఆకాశంలో దేవుడు యేసుక్రీస్తు వారు అలా మేఘాల మీద ఉన్నప్పుడు ఆయన్ని చూసి కొంతమంది గుండెలు బాదుకుని ఏడుస్తారట. ప్రభువా, ఎంత చెప్పినా వినలేదు. ఎంతో మంది సేవకులు నెత్తి నోరు కొట్టుకుని చెప్పారు, మాకు బుర్రకెక్కలేదు ప్రభు అని. అప్పుడు గుండెలు బాదుకుని ఏడుస్తారట. అప్పుడు ఏడిస్తే సుఖమేం చేస్తారు? కొంతమంది మాత్రం సంతోషంతో ఆ బోర శబ్దం వినగానే కొంతమందికి సంతోషం వస్తుంది. ఎందుకు సంతోషం వచ్చింది చెప్పండి? వాళ్ళు ముందే ఈ బోర శబ్దాన్ని విన్నారు, అంటే వాక్యాన్ని విన్నారు, గ్రహించారు, మారు మనసు పొందుకున్నారు, రక్షణ భాగ్యంలోనికి వచ్చారు, నిజాయితీగా దేవుని కోసం జీవించారు. కనుక ఆ బోర శబ్దం విన్నప్పుడు వీళ్ళకి సంతోషం వచ్చింది. అదే బోర శబ్దం కొంతమంది విన్నప్పుడు వాళ్ళకి భయం వేసింది. ఇప్పుడు భయపడితే అప్పుడు భయపడక్కర్లేదు. ఇప్పుడు భయపడలేదు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా భయపడాలి. ఇప్పుడు భయపడు. దేవుడు నీతోనే ఈ రోజు స్పష్టంగా ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటకు లోబడు. ఆయన మాట విన్న తర్వాత భయపడి నీలో లోపం ఉంటే అది సరి చేసుకో. నాలో లోపం లేదు అని చెప్పడానికి ఎవ్వరు సరిపో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో లోపం ఉంటుంది. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు లోపాలు అన్న మాట ఎత్తినప్పుడు ఖచ్చితంగా మీలో లోపం మీకు గుర్తు తెచ్చుంటుంది. కాబట్టి ఆ బోర శబ్దం ఈ రోజు మీకు వినిపించిందని నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఆ మాటలు వింటూ మారే ప్రయత్నం చేస్తే ఒకానొక రోజు సంతోషంతో వెళ్ళిపోవచ్చు దేవునితో. బోర శబ్దం విన్నప్పుడు మీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను. కరోనా సీజన్లో అనుకోండి, కరోనా సీజన్లో భయంకరంగా మబ్బులు వచ్చేసి ఉరుములు వినిపిస్తున్నాయి. నేను ఇంట్లో లోపల ఉన్నాను, భయంకరమైన ఉరుములు వస్తున్నాయి. అప్పటికి నేను సందర్భం యేసుక్రీస్తు వారు రెండో రాకడ సందర్భం చదువుతున్నట్టు ఉన్నాను, సరిగ్గా గుర్తులేదు. బైబిల్ చదువుతున్నాను, వాక్యం వింటున్నాను, ఏదో చేస్తుంటే ఈ ఉరుముల శబ్దం వినిపిస్తున్నప్పుడు నేను ఇదే ఆలోచనలో ఉండిపోయాను. ఇదే ఆయన వస్తాడు ఇదే ఆలోచనలో ఉండిపోతే ఆ ఉరుముల శబ్దం వినిపించినప్పుడు పరుగు 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 బయటకు వచ్చేసి ఆకాశం వైపు అలా చూస్తూ ఉండిపోయాను. ఆయన వచ్చేస్తాడేమో అని, ఆయన వచ్చి తీసుకు వెళ్ళిపోతాడేమో అని. కానీ ఆయన మామూలు వర్షమే, మామూలు ఉరుములే. అర్థమవుతుందా? అలా సంతోషంతో ఎదురు చూసే వారికే ఉండాలి. ఆయన వచ్చేటప్పుడు అయ్యి బాబు వచ్చేస్తే నన్ను నరకం వేసేస్తాడేమో, నేను భయపడాలేమో, ఇలాంటి భయంతో దేవుణ్ణి ఎదుర్కొనే వారికి ఉండకూడదు. ఇలాంటి భయంతో దేవుణ్ణి ఎదుర్కొనే వారికి సంతోషంతో వెళ్ళిపోవాలి. ఆయన మేఘాల మీద నిలబడి, అరే నాన్న వచ్చే నా దగ్గర కంటే సంతోషంగా ఈ ప్రజలందరి ముందు వెళ్ళిపోతుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ప్రపంచంలో ప్రజలందరూ అలా ఉంటారు, అందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటారు. వారి మధ్యలోంచి నువ్వు సంతోషంతో అలా పరలోకానికి ఆయన వైపు, ఆయన గుండెల మీద హత్తుకోవటానికి వెళ్ళిపోతుంటే ఎంత బాగుంటుంది చూడు. ఆ రోజు కోసం ఈ రోజే భయపడమని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజే భయపడి మారు మనసు పొందుకుంటే నీకు ఆ గొప్ప రక్షణ భాగ్యం. ఆ రోజు ఆ చివరి బోర శబ్దం వినిపించేటప్పుడు
చాలా సంతోషం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మారలేదు అనుకోండి, ఇప్పుడు మార్చుకోలేదు అనుకోండి, ఒకానొక రోజు నువ్వు బాధపడాల్సి వస్తుంది. దేవుడు చెప్తున్న మాటలు గ్రహిద్దాం. ఆయన మాటలు గ్రహించి ఇప్పుడే భయపడదాం. ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడే భయపడదాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే చేయాలంట. సమయం దాటిపోయిందంటే ఏది, ఇప్పుడు మన టైం ఉందండి, ఒక టైం దాటిపోతే మరలా వెనక్కి వస్తుందా? మన రోజులు గడిచిపోతే మరలా మనం వెనక్కి రాగలము? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, గంటలు గంటలు వెళ్ళిపోతున్నాయి, ఎంతో టైం అయిపోతుంది. మన ఆరోగ్యాలు కూడా క్షీణించిపోతున్నాయి. రోజు రోజుకి భయంకరమైన పరిస్థితులు మనకు వినిపిస్తూ ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు వారు రాబోతున్నారు అని అర్థం. మనకు యుద్ధ వాతావరణాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు లేనని యుద్ధాలు. మీకు ఎప్పుడైనా యేసుక్రీస్తు వారు వచ్చేస్తారు అని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఏంటంటే, ఇజ్రాయేల్ దేశం మీదకి ఎవరికైనా యుద్ధానికి వచ్చారంటే మీరు గజ గజ వనకాల్సిందే. ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి ఎవరైనా వచ్చారంటే యేసుక్రీస్తు వారు రాకడ దగ్గర పడిపోతుంది అని అర్థం. చుట్టుపక్కల రాజ్యాలన్నీ ఇజ్రాయేల్ మీదకి ఆల్రెడీ తిరగబడిపోతుంది. భయంకరమైన యుద్ధాలు ఆగట్లేదు, చాలా నెలల నుంచి ఆగట్లేదు. ఇజ్రాయేల్ దేశంలో గలిలయ సముద్రం ఎర్రగా మారిపోయింది, రక్తంలాగా అయిపోయిందండి. అది నది ఎర్రగా అయిపోతుంది ఏంటి? క్షమించండి, సముద్రం ఎర్రగా అయిపోతుంది ఏంటి? గలిలయ సముద్రం. ఇవన్నీ చూస్తుంటే యూఫ్రటీస్ నది అని ఒక నది ఉంటుంది, ఆ నది ఎండిపోయింది. అది ఎండిపోయిన తర్వాత గాగు మాగోగు యుద్ధం జరుగుతుందని ప్రకటన గ్రంథంలో రాయబడింది. అది ఎండిపోయింది ఆల్రెడీ. గాగు మాగోగు యుద్ధం జరుగుద్ది. యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. దగ్గరికి వచ్చేసే కొన్ని రోజుల్లో నా బోర శబ్దం మనకు వినిపించేస్తారు. వినిపించేటప్పుడు ఏడుస్తారో, వినిపించేటప్పుడు సంతోషిస్తారో అది మీ ఇష్టం. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్తున్నాను, మనం బతుకున్నప్పుడే ఈ తరాల్లోనే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు యేసుక్రీస్తు వారు రాబోయేటప్పుడు ఆ బోర శబ్దం మనం వింటాం. ఈరోజు బోరల పండుగ కోసం మనం మాట్లాడుకున్నాం. కొన్ని రోజుల్లో ఆ బోర శబ్దాన్ని మనం వింటాం. దేవదూతలు ఆ బోర శబ్దం విన్నప్పుడు మనం భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు భయపడి పాపం చేయకుండా ఉండాలి. దేవుడు చెప్తున్నప్పుడు గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. దయచేసి ఆసక్తి కలిగి ప్రార్థించండి. విన్న మాటలు ఎంత మాత్రం విడిచిపెట్టకండి. శ్రద్ధగా, ఆయన త్వరలోనే మన కోసం రాబోతున్నాడు. దయచేసి ఆసక్తి కలిగి ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేద్దామా? యవనస్తులు అందరూ మోకరించండి. కుర్చీలు పక్కకు గంటేసి మోకరించండి. అందరూ మోకాలి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దయచేసి దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అనుకునే ప్రతి ఒక్కరు దయచేసి మోకరించి ప్రార్థన చేద్దాం. కుర్చీలు పక్కకు గంటేయండి, కుర్చీలు పక్కకు పెట్టండి. ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించండి. దయచేసి మోకాలు వేసి 2 చేతులు పైకెత్తి, ఆయన త్వరలో మన దగ్గరికి రాబోతున్నాడు. ఆ బోర శబ్దం త్వరలో మనకి వినిపించబోతుంది. ఒకవేళ సిద్ధపాటు కలిగి లేవేమో, ఈరోజు ఈ బోరల పండుగ కోసం మాట్లాడుకునే సందర్భంలో దేవుడు మనకి అమూల్యమైన విషయాలు తెలియజేశాడు. చివరి అవకాశం దుర్వినియోగపరుచుకోకు, అవకాశాన్ని పోగొట్టుకోకు. అవకాశం ఉన్నప్పుడే మారు మనసు పొందు. దేవుడు మరలా చెప్తున్నాడు, అవకాశం ఉన్నప్పుడే మారు మనసు పొందు. నిర్లక్ష్యంగా ఇది మనుషుల మాటలని, ఆ రోజు మోసే మాటలు ఎలాగైతే పక్కకు గెంటేశారో దయచేసి అలా మాత్రం గెంటేకే. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, ఇవి నా మాటలు కాదు. ఆయన మాట్లాడమన్న మాటలు, ఆయన ఇచ్చిన ప్రేరేపణ దయచేసి గ్రహిద్దామా? మారు మనసు పొందుకున్నామా? ఇప్పుడైనా దేవుని మాట విని ఆ బోర శబ్దం విని మారదామా? మనసు మార్చుకున్నామా? దయచేసి ప్రార్థన చేద్దామండి. మనలో స్పందన రావట్లేదు ఏంటి? ఆయన మాట విన్న తర్వాత కూడా మనలో స్పందన రావట్లేదు ఏంటి? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే దగ్గరకు వచ్చి భయపడి వణికిన ఆ వణుకు మనలో కనిపించట్లేదేంటి? దేవుని మాట విన్న తర్వాత భయం రావట్లేదేంటి? మన మనసులో ఏమైనా బండబారిపోయినాయా?
మనం దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నామేమో. ఎంత చెప్పినా కరగట్లేదేంటి, ఎన్ని చెప్పినా కరగట్లేదేంటి? దయచేసి ప్రార్థన చేద్దామా? దయచేసి నోరు తెరిచి ప్రతి ఒక్కరు, ప్రతి అవసరస్తులు, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితంలో తండ్రి నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా. నీకు నచ్చని కార్యాలు నా జీవితంలో చేస్తున్నాను ప్రభు. నా మాట తీరు మారలేదయ్యా. నాకున్న కోపం నేను తగ్గించుకోవట్లేదు ప్రభు. తండ్రి, నా నిర్లక్ష్య స్వభావాన్ని ఈ రోజే తీసివేయండి ప్రభు. తండ్రి, ప్రతి నిర్లక్ష్య స్వభావం ఈ రోజు తీసివేయబడాలి. ఆ రోజు బోర శబ్దం వినిపించే సమయానికి, ఆ చిట్ట చివరి బోర శబ్దం వినిపించే సమయానికి ప్రభు, నీతో పాటు ప్రభు మేమంతా వచ్చే కృపను మాకు దయచేయండి ప్రభు. ఆ రోజు ధైర్యంగా నిలబడే కృపను దయచేయండి. బుద్ధి కలిగిన కన్యకల్లా ముందే సిద్ధపాటు కలిగే వారిగా మేము ఉండడానికి తండ్రి కృప చూపించండి. తండ్రి, సిద్ధపడని ప్రతి ఒక్కరి కోసం తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మాలో సిద్ధపాటును కలిగించండి, మాలో సిద్ధపాటును కలిగించండి, మాలో సిద్ధపాటును కలిగించండి, మాలో సిద్ధపాటును కలిగించండి ప్రభు. తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆత్మదేవ ఈ సమయంలో మీరు తాకండి ప్రభు. మీరు తాకండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలించండి ప్రభా. తండ్రి, నేను చెప్పిన మాటల వల్ల తండ్రి ఎంత మాత్రం ఎవరు కదిలించగలరు ప్రభా. మీరు మాట్లాడితే తప్ప తండ్రి మా కంటి నుంచి కన్నీరు రాదయ్యా. తండ్రి, మీరు మాట్లాడితే తప్ప ప్రభా మా హృదయాలు కదిలించబడవు ప్రభా. తండ్రి, అలాంటి కృపను మాకు దయచేయండి ప్రభా. మీరే సూటిగా ప్రతి ఒక్కరి హృదయాన్ని తండ్రి ముట్టండి ప్రభా. తండ్రి, స్పందన కలగజేయండి ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరిలో కన్నీటి అనుభవాన్ని కలిగించండి ప్రభా. చేసిన ప్రతి పాపాన్ని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే గొప్ప కృపలు తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. తండ్రి, గొప్ప కృపలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. తండ్రి, ఆత్మాభిషేకాన్ని దయచేయండి ప్రభు. పరిశుద్ధాత్మ దేవ, మీ తీవ్రత తండ్రి సంఘం మీద ఉండును కాదని ప్రార్థన చేస్తాను. మీ తీవ్రత ఉండాలి ప్రభు. తండ్రి, నూతన ఉజ్జీవాన్ని కలిగించండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నీ సన్నిధిలో మర్ర పెట్టి ప్రభువా నా జీవితాన్ని మార్చుకోవడానికి నీ సన్నిధికి వచ్చాను ప్రభు అని తండ్రి నీ సన్నిధి నుంచి మారు మనసు పొందుకుని వెళ్ళే గొప్ప కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. భద్రపరచండియ్యా తండ్రి. మారు మనసు పశ్చాత్తాపం మూలమని కలిగించండి తండ్రి. మా బండ బారి హృదయం నుంచి తండ్రి మమ్మల్ని వినిపించండి ప్రభు. మీ మాటకు లోబడలేని స్థితిలో మేము ఉన్నామేమో ప్రభు. ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా తండ్రి మేము మారట్లేదేమో ప్రభు. తండ్రి, మా హృదయంలో స్పందన లేదేమో ప్రభు. తండ్రి, ఆ పశ్చాత్తాప ప్రార్థన మాకు రావట్లేదేమో ప్రభు. మాకు ఏర్పడ్డాయి నూతన ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి బలంగా ఈ రోజే నాటబడులు కాదని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. తండ్రి, ప్రతి ఒక్కరు నూతన ఉద్యోగాన్ని పొందుకుని ఈ స్థలం నుంచి వెలుగురు కాదని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. కేవలం మందిరంలోనే మాత్రం భక్తిగా ఉంటూ మందిరంలో మాత్రమే కన్నీరు కారుస్తూ ప్రభు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు తండ్రి ఆ నిర్లక్ష్య స్వభావాన్ని కనపరిస్తే తండ్రి మేము వేషధారులు అవుతాయా తండ్రి. మేము వేషధారులో ఉండిపోవడానికి వీల్లేదు. మేము వేషధారుల తండ్రి బ్రతకడానికి వీల్లేదు ప్రభు. తండ్రి, అలాంటి వేషధారి జీవితాలు తండ్రి యేసునామములో కొట్టివేయబడును గాక ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ రోజే తండ్రి బలమైన ఉజ్జీవంతో ప్రతి ఒక్కరు రగల్చబడును గాక ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఆత్మీయ అగ్నిని తండ్రి మా మీద కుమరించండి, కృపలో భద్రపరచండి. సంపూర్ణమైన కన్నీటి అనుభవాన్ని దయచేస్తున్నందుకు వందనాలు ప్రభు. తండ్రి, పశ్చాత్తాప హృదయాన్ని దయచేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు. తండ్రి, వాక్యం ద్వారా తండ్రి మార్చబడిన మేము తండ్రి ఎంత మాత్రం తండ్రి ఇంటికి వెళ్ళి మరలా నార్మల్ గా తండ్రి అయిపోకుండా ప్రభు తండ్రి ఈ ఉజ్జీవాన్ని చివరి వరకు మీరు రాకడ వరకు తండ్రి మా హృదయాలలో నిలుపుకొని కృపను దయచేయండి. మీ మాటలు వింటున్నప్పుడు మాలో భయాన్ని కలిగించండి ప్రభు. మీ మాటలు వింటున్నప్పుడు మాలో వణుకులు పుట్టించండి ప్రభు. మీ మాటలు విని స్పందించే గొప్ప కృపను మాకు దయచేయండి ప్రభు. తండ్రి, కృప దయచేయండి. తండ్రి, మాలో ఉన్న ప్రతి నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయండి తండ్రి. నీకోసం ఉన్నతంగా బ్రతికే కృపను దయచేయండి. సంపూర్ణమైన మారు మనసును కలిగించండి తండ్రి. ప్రతి బిడ్డ కోసం తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి, ప్రతి బిడ్డ తండ్రి నీ సన్నిధిలో తండ్రి బలమైన ఉద్యోగంతో కొనసాగాలి ప్రభా. నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయండి ప్రభా. బలమైన ఉద్యోగం రగల్చబడునుగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సన్నిధిలో రగిలిన ఈ ఉద్యోగం తండ్రి ఈ గ్రామం అంతా వ్యాపించునుగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేక సంఘం వైపు ఆకర్షితులు అయ్యే విధంగా తండ్రి ప్రభు దయచేయండి. అనేక సంఘం వైపు ఆకర్షితులు కావాలి ప్రభావ. ఈ బలమైన ఉద్యోగం తండ్రి ఆత్మీయ అనుభవం తండ్రి అనేకులు పొందుకోవడానికి తండ్రి ప్రభు దయచేయండి తండ్రి. ఇలాంటి పశ్చాత్తాప హృదయాన్ని మాలో కలిగించండి ప్రభావ తండ్రి. ఈ సన్నిధిలో కన్నీరు కాల్చి ప్రార్థించే అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభావ. స్తోత్రం పొందులు ప్రభావ తండ్రి. నీకు నచ్చని జీవితాలు
ఏ క్షణం తండ్రి నీకు నచ్చే జీవితాలు మాలో లేవు తండ్రి. నీకు నచ్చే జీవితం మాలో కనపడడానికి నీకు వ్యతిరేకంగా మేము తీరుస్తున్నాము. నీకు నచ్చని పనులు మేము చేస్తున్నామే ప్రభు. ఎంత చెప్పినా మారట్లేదు, ఎంత కొట్టినా మారట్లేదు, ఎన్ని విధాలుగా ఎన్ని శ్రమలు పెట్టినా తండ్రి మా ఆలోచనలు మా పద్ధతులు మారట్లేదు. మేము మారాలని మా జీవితంలో శ్రమలు అనుమతించిన మేము మారాలని తండ్రి మాకు ఎంత చెప్తున్నా ప్రభావ తండ్రి మీ మాటలు లెక్క చేయలేదేమో ప్రభు. తండ్రి మమ్మల్ని మార్చండి, మా హృదయాలు మార్చండి ప్రభావ తండ్రి. నీ కన్నీటిని చూసి మా హృదయాలు మార్చబడడానికి ప్రభు దయచేయండి. తండ్రి ప్రతి ఒక్కరిలో కలిగిన తండ్రి ఈ కన్నీటి అనుభవాన్ని తండ్రి ఈ మారు మనసును తండ్రి స్థిరంగా నిలుపుకోవడానికి ప్రభు దయచేయండి. స్థిరంగా నిలబెట్టమని శక్తినిచ్చి నడిపించమని ఆత్మీయ అభిషేకాన్ని ఇచ్చి నడిపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువు రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటాం పరమ తండ్రి. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. రొట్టె ద్రాక్షరసం మీ దగ్గరకు వస్తుంది. ప్రతి ఒక్కరు ప్రార్థనలోనే ఉండండి. రొట్టె ద్రాక్షరసం మీ దగ్గరకు వస్తుంది.